హలో హాయ్ అందరికి నమస్తే. దాదాపు 10 రోజులు అవుతుంది మనమైతే వీడియోస్ అయితే చేయక. అప్పుడు ఆ రోజు మనం తీసిన వరిచేను అయితే ఉంది కదా, ఇప్పుడైతే పొట్టకు వచ్చింది. చూస్తున్నా మీరు గొర్రెలు ఇప్పుడిప్పుడే. ఇంకొక 1 మంత్ అయితే ఈ వరిచేను అయితే కోస్తాం. ఇక వీడియోస్ తీయకపోవడానికి కారణం అయితే ఇక కొన్ని నా పర్సనల్ అన్నట్టు. ఇక అంతే. వీడియోస్ అయితే అప్పుడప్పుడు అయితే వస్తుంటాయి, రెగ్యులర్గా అయితే రాకపోవచ్చు. అని మొత్తం వరిచేను అయితే గోల్ అయితే పెడుతుంది. టైం మనది కానప్పుడు మనం సైలెంట్గా ఉండాలి. కొన్నిసార్లు అంతే, మంచి వాళ్ళకే కాలం కలిసి రాకపోవచ్చు. ఎందుకంటే లోకంలో అందరూ మనలాంటి మంచోళ్ళు ఉంటారు అనుకోవద్దు కదా. అట్లా అంతే. ఇక వాసవంకర్కి వీడియో తీయద్దాం అనుకున్నా, కెమెరా ముందు మాట్లాడదాం అనుకున్నా. కానీ ఇక నాది ఒకటి సిద్ధాంతం ఏంటంటే, కొత్త ఈ ఫోన్ పొలం దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చేయాలి, అప్లోడ్ చేయాలని ఉంటుంది. కాబట్టి వీడియో తీస్తున్నా. ఈ యూట్యూబ్లో కూడా వీడియోస్ చేయడం వల్ల ఎన్నో లక్షలు వస్తాయి, వేలు వస్తాయి, కోట్లు వస్తాయి అని అంత భ్రమలో ఉండి కొందరు అయితే ఉంటారు. దానివల్ల కొద్దిగా నా లైఫ్లో అయితే చాలా వరకు అయితే ఎఫెక్ట్ అయింది కొందరి మనుషుల వల్ల. కానీ నేను చెప్పేది ఒకటే, టైం మనది కానప్పుడు ఇక మనం సైలెంట్ ఉండడం మంచిది. టైం మనదైనప్పటికీ కూడా మనం మనలాగానే ఉంటాం. మరి అంత దేనికి కూడా దిగజారం. మామిడి చెట్లు అయితే అందరు మామిడి కాయలు ఒక చెట్టుకు అయితే మంచిగా కాసినాయి. పైన చూస్తారు కదా, బాగున్నాయి నిజంగా. మా మామిడికాయ ఒకే దగ్గర. ముఖ్య గమనిక, నేను వీడియోలు తీయడం వల్ల నాకైతే ఏం రాదు. ఒకవేళ వచ్చినా కూడా, భవిష్యత్తులో ఒకవేళ వచ్చినా కూడా, ఇప్పటికైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే ఏం కాలేదు. అంటే తక్కువ ఉంది వాచ్ టైం కూడా, వాచింగ్ అవర్స్ కూడా. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేస్తాం కదా వీడియోలు. ఒకవేళ వచ్చినా కూడా భవిష్యత్తులో కొంతవరకు అయితే సామాన్య ప్రజలకైతే హెల్ప్ చేస్తా. కానీ ఈ యూట్యూబ్ వీడియోలు తీయడం వల్లనే అయితే చాలా నష్టపోయినా, కేవలం వీడియోస్ తీయడం వల్లనే. అంతే. ఫోకస్ మొత్తం మనకు ఇక్కడ యూట్యూబ్ మీద ఉండే, కానీ అవతల గ్రౌండ్ వర్క్ అయితే వేరే జరిగిపోయింది. అట్లా టైం ఏం చేస్తామంతా. ఈ 2026 పరాభవ సంవత్సరం. నిజంగా నేను లైఫ్లో కూడా పరాభవమైన. అట్లా ఇంకా వీడియోలు అయితే అప్పుడప్పుడు అయితే వస్తుంటాయి. ఇప్పుడు నేను చేసిన వీడియో అయితే నన్ను దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇలాంటి యొక్క ఏమంటారో విపత్కర పరిస్థితుల్లో కూడా వీడియో చేయడం అనేది అది నా గుండె ధైర్యం అంతే. ఇక ఎందుకంటే ఇక సబ్స్క్రైబర్స్ వాసవంకర్కి నాకు ఒక సంపదలు అంటారు. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చినావు కాబట్టి అంత అప్పుడప్పుడు అయితే అప్డేట్ ఇస్తుంటా. ఆ మధ్య అయితే డైలీ 1 వీడియో అయితే చేసిన. ఇప్పుడు 10 డేస్కి ఒకసారి అయితే రావచ్చు. అంతే కాలం అంతే. ఇక మనం మంచివాళ్ళం అంతే, మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అట్లా అవుతుంది అంతే. ఇక ఓకేనా మరి, ఉంటాను. బాయ్. నేను మీ వీరసామ్ యాదవ్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా మీకు ఇష్టం ఉంటే ఓకే మరి, ఉంటాను. బాయ్.